ప్రియమైన ఆత్మబంధువులారా, ఇలా రాముడి యొక్క జన్మదినోత్సవం, జయంతి, రాముడి యొక్క శరీరం భూమి మీదకి వచ్చినటువంటి రోజు శ్రీరామనవమి. రాముడంటే ఎవరో కాదు, మన ఆత్మ, మనలోని నిజమైన ఆత్మే రాముడు. మనం ఏ వస్తువునైతే మన హృదయంలో ఏ వస్తువునైతే తెలుసుకోవాలని మనం అనుకుంటున్నామో ఆ వస్తువే రాముడు. బయటికి నరుడిగా కనిపిస్తాడు, లోపల ఆత్మగా ఉన్నాడు. అంటే అలా జీవిస్తే నేను ఇక్కడున్న వస్తువుని తెలియబడతానని చెప్పటం. బయటికి రాముడిగా కనిపిస్తున్నాడు, మనకంటే ఒక నరుడిగా కనిపిస్తున్నాడు. కానీ అది నరుడు కాదు, మన హృదయంలో ఉన్న పరమాత్మ. అది గుర్తించాలి మనం, అది మిస్ అవ్వకూడదు. మనం కేవలం దశరథుడి గారి అబ్బాయిని అనుకుంటే మనం మిస్ అయిపోతాం. దశరథుడి గారి అబ్బాయి కాదు, అది వ్యవహారానికి ఆ రూపం రాముడు. రాముడంటే ఒక నరుడిగా జన్మించాడు. అది ఎవరు జన్మించింది? మన హృదయంలో ఉన్న పరమాత్మ. పరమాత్మ లోపల పరమాత్మ, బయట ఉరికి నరుడిగా జన్మించాడు. ఆయన రామచంద్రమూర్తి. వేదాల్లో ఉన్న సారమే రామాయణంగా వచ్చింది. ఆ వేదాల్లో ఏ వస్తువునైతే తెలుసుకోమని యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదం, వేదత్రయం, ఆ వేదాల్లో ఏ వస్తువుని తెలుసుకోమని 3 వేదాలు చెప్పినాయో ఆ వస్తువే రాముడిగా వచ్చాడు. ఆయన మనకి ఆది తల్లి. అంతకుముందు మన వాంగ్మయం అంతా మంత్రాల రూపంలో ఉంది, శ్లోక రూపంలో వచ్చేదంతా రామాయణం మొదటి కావ్యం. రామాయణానికి ముందు కావ్యం లేదు మనకి, మొదటి కావ్యం. అది బయటికి కావ్యంలా కనిపిస్తుంది, లోపలనంతా ఉపనిషత్తు. అయితే కావ్యం లేక కథ కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రామాయణం యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం అందరం లంకలో ఉన్నాం. లంకేమో అహంకారం, అయోధ్యేమో హృదయం. అది ఇప్పుడు అందరూ లంకలోంచి అయోధ్యలోకి ప్రయాణం చేయాలి. అది రామాయణం యొక్క సారాంశం. అది మీరు చేసిన మంచి పనులు, చెడు పనులు కాల ప్రవాహంలో కొట్టిపోయినా ధర్మం మటుకి చిరకాలం ఉండేది, శాశ్వతంగా ఉండేది ధర్మం. మీరేదో సత్రం కట్టిస్తారనుకోండి, మాట వరుసగా సత్రం అంటే మంచి పని. అది మంచి పని. అది ఎంతకాలం ఉంటుంది? మీరు కట్టించిన సత్రం 100 ఏళ్ళు ఉంటుంది, 200 ఏళ్ళు ఉంటుంది, అంతే కదా. కాకంగారు దగ్గరుండి కట్టించాడు, ఎంతో కష్టపడి కట్టించాడు. అప్పుడు సిమెంట్ కూడా లేదు, సున్నంతో కట్టించాడు. 100 ఏళ్ళు దానికి ఆయుర్దాయం పోశాడు. అలాగే 130 ఏళ్ళు ఉండదు. అంటే ఏదో ఏదైనా మంచి పని చేసినది శాశ్వతంగా ఉండదు, ఏదో కొంత కాల ప్రవాహంలో అది కొట్టు. కానీ శాశ్వతంగా, స్థిరంగా, నిశ్చలంగా ఎప్పుడు ఉండేది ఏంటంటే ధర్మం. రామాయణంలో ఉన్న సారం ఏంటంటే, మనం పనులు చేస్తాం, అడావడిగా చేస్తాం, తింగరగా చేస్తాం. మనం రోజు చేసే పనులు కూడా ఎలా ఉండాలంటే, రామాయణ యొక్క సారం ఏంటంటే ప్రేమతో చెయ్యాలి. మనం మామూలుగా చేసే పని ప్రేమతోటి చెయ్యాలి, ధార్మికమైన నిర్మలత్వంతో చెయ్యాలి. ఏదో మనకు కలిసి వస్తుందని చేయకుండా ధర్మబుద్ధితోటి చెయ్యాలి. ధర్మం అంటే ఇక్కడ దానం అని కాదు. ధర్మం అంటే కేవలం దానం అని కాదు, సహృదయంతో సద్బుద్ధితోటి చేసే పని అది ధర్మం. నువ్వు చేసే పని అది ప్రేమతోటి చేయాలి. నిర్మలత్వం అంటే ఏ పని చేసినా నిర్మలంగా చేయాలి. కొంతమంది పనులు చేస్తారో ఆడంబరం కోసం చేస్తారు. ఆ పని వాడి పనులు చేస్తారో ఆడంబరం కోసం చేస్తారు. అది ఆడంబరం కోసం చేయకూడదు. నిర్మలంగా చెయ్యాలి, ప్రేమతోటి చెయ్యాలి, ధార్మికంగా చెయ్యాలి. చేసేటప్పుడు నువ్వు ఏ పని అయితే చేశావో, నువ్వు ఒక మంచి చేసావంటే ఎవరికొకరికి నువ్వు చేసినప్పుడు శాంతి చిత్తంతో చేస్తే వాడు సుఖపడతాడు. కానీ లేక నీ వల్ల ఉపకారం పొందిన వాడికి సుఖం కాదు, దుఃఖం ఉంది. రామాయణం యొక్క హృదయం ఏంటంటే, నువ్వు చేసే పని ఆడంబరం లేకుండా పనొచ్చు. నిన్ను మోక్షానికి పంపించడానికి రాముడు మాట ఒక్క మాట చాలు. దానికి సర్జరీతోటి పని లేదు. రాముడు నోటంటే ఒక మాట వస్తే ఆ మాట సహాయం వల్ల నువ్వు మోక్షానికి వెళతావు. అంటే చేసే పని శాంతి చిత్తం చేయాలి. చేసినంతా అది మంచిగానే చెయ్యాలి. చేసినంతా అంటే బయటే మంచి కాదు, ఆ పని చేసేప్పుడు నీ హృదయంలో కూడా మంచి ఉండాలి. ఇలాగా అర్థం చేసుకోండి. నువ్వు బయట చేసి మంచి పని, లోకం మంచి పని చేశాడని అనుకుంటారు లోకం. అది కదా, లోకం నీ హృదయంలో కూడా పని చేసేప్పుడు మంచిదనమే ఉండాలి. రామాయణంలో ఉన్న విశేషం ఏంటంటే, అందులో ఆంజనేయ స్వామిని షిరిడీ సాయిబాబా ఏమన్నారంటే సమర్థ సద్గురువు, మామూలు సద్గురువు కాదు, సమర్థ సద్గురువు అనేవాడు. గురువు అంటే ఆంజనేయ స్వామి గురువు, మామూలు గురువు కాదు, సద్గురువు కాదు, సమర్థ సద్గురువు. ఎవరు? ఆంజనేయ స్వామి. దానికి ఎందుకు పేరు పెట్టాడంటే సమర్థ సద్గురువు అని. మీరు సీతమ్మని జీవుడు అనుకుండా ఆవిడ లంకలో ఉంది,
రాముడు దేవుడు, సీతమ్మ జీవుడు. ఈ జీవుణ్ణి రాముడిలో ఐక్యం చేసింది. రాముడి యొక్క వర్తమానాన్ని తీసుకెళ్లి సీతమ్మకి చెప్పింది. సీతమ్మ యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చి మరి రామచంద్రమూర్తికి చెప్పింది. ఈ ఐక్యం చేసిన సీతమ్మను రాముడిలో ఐక్యం చేసింది ఆంజనేయ స్వామి. అంటే జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేసిన వాడు ఆంజనేయ స్వామి. అంటే సమర్థ సద్గురువు. పెదవైన గురువు చేసే పని ఏంటంటే జీవుణ్ణి పరమాత్మలో చైతన్యంలో ఐక్యం చేయాలి. అది గురువు. అది రమణ మహర్షి గారు చేయనివ్వండి, రామకృష్ణుడు చేయనివ్వండి, ఆంజనేయ స్వామి చేయమనండి, వశిష్ఠుడు చేయమనండి, ఎవరు చేయమనండి. అయోధ్య అంటే ఏంటి? స్పిరిచువల్ హార్ట్. రమణ మహర్షి గారు చెప్తా ఉంటారు ఉదయం పుట్టిల్లని. అంటే ఆ పుట్టింటికి తీసుకెళ్లేవాడు గురువు. ఈ తలకాయ లంక. ఇదేమో అత్తవారిల్లని రమణ మహర్షి గారు చెప్తారు. ఈ తలకాయ మన లంకని చెప్పుకున్నాం కాంచేపు. ఇప్పుడు మనం అందరం లంకలో ఉన్నాం. మన తలకాయ మనకు లంక. మనకు పొద్దున్న నిద్రలోని బయటకు వచ్చిన వాళ్ళు రాత్రి పడుకునే వాడికి ఏదో సమస్య, ఏదో గొడవ, ఏదో రోదన, ఏదో వేదన. అంటే ఇప్పుడు మనం అందరం లంకలో ఉన్నాం. ఇప్పుడు లంకేది మన తలకాయ లంక. ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో అది హృదయం. ఈ లంకలోంచి హృదయంలోకి, లంకలోంచి అయోధ్యలోకి తీసుకెళ్ళటానికి ప్రయాణం చేసి సహాయ సహకారంలో అందించింది ఎవరు? ఆంజనేయ స్వామి. అంటే గురువు యొక్క సహకారం ఉండాలని చెప్పడానికి కారణం అది. శిరస్సులో ఉన్న జీవుణ్ణి తన మూలస్థానం అనేటువంటి తన పాదంలోకి, తన స్వస్థానంలోకి గురువు సహాయంతో వెళ్ళాలి హృదయంలోకి. అంటే ఆధ్యాత్మిక రమణ మహర్షి గారు చెప్పిన హృదయం అయోధ్య అనుకోండి, రావణాసుడు లాంటిమో శిరస్సు అనుకోండి. ఆ శిరస్సులోంచి హృదయంలోకి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయడానికి సహకరించేవాడే ఆంజనేయ స్వామి. అంతేకాని షిరిడీ సాయిబాబా ఏమని చెప్పారంటే సమర్థ సద్గురువు. సద్గురువు అని చెప్పాడు కదా, సమర్థ సద్గురువు. అంటే జీవుణ్ణి లంకలోంచి, అంటే ఫారెస్ట్ లోంచి వాడిని హృదయంలోకి, ఆధ్యాత్మిక హృదయంలో ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే పరమేశ్వరుడు నివాసంగా ఉన్నాడో, హృదయ నివాసి ఎవడైతే ఉన్నాడో హృదయ నివాసి దగ్గరికి తీసుకెళ్లేవాడే వాడు గురువు. ఆ సుందరకాండలోని సీతను అన్వేషించడానికి ఆంజనేయ స్వామి వెళ్ళటం, ఆ సీత కనిపించకపోవటం, వెంటనే కనిపించకపోవటం, తర్వాత సీతమ్మ కనిపించలేదు అని వెళ్ళి చెబితే రామచంద్రమూర్తి ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. రామచంద్రమూర్తి ప్రాణాలు విడిచిపెట్టేస్తే లక్ష్మణుని విడిచిపెట్టేస్తాడు. లక్ష్మణుని విడిచిపెట్టేస్తే సుగ్రీవుడు ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. నా గురించి వీళ్ళందరూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారు అని చెప్పి మధ్యలో వెళ్ళకూడదు, వెతికే వెళ్ళాలనుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదైనా పని మొదలుపెట్టి అవ్వలేదని కంగారు పడకూడదు, అయ్యే వరకు ప్రయత్నం చేయాలి. దాని అర్థం అది. అలాగే రాముడు గుర్తుకు వచ్చినప్పటికీ మనకి ఇద్దరు గుర్తుకు వస్తారు, త్యాగరాజు, రామదాసు. త్యాగరాజు కూడా రామభక్తుడు. రామదాసు, భద్రాచల రామదాసు గారు, కంచర్ల గోపన్న గారు. మన ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల బాగా చేస్తారు శ్రీరామనవమి. ఈ రోజునే సీతారామ కళ్యాణం, రాముడి జన్మదినోత్సవం రోజునే సీతారామ కళ్యాణం కూడా చేస్తారు. మనకి భద్రాచలం ఒకటి చేస్తారు, తర్వాత తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడిలో కూడా బాగా చేస్తారు. సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. అది లోక కళ్యాణం నిమిత్తం చేసే కళ్యాణం. అది అంటే లోకంలో అందరికీ శుభం కలగాలని చేసేటువంటి కళ్యాణం. కంచెర్ల గోపన్న ఆయన తహసీల్దారుగా పనిచేసేవాడు. ఎలా జరగవలసి ఉంటే కొన్ని సంఘటనలు అలా జరుగుతాయి. తహసీల్దారుగా పనిచేస్తూ చందాలు వసూలు చేశాడు రామ. అంటే అంతకుముందు దమ్మక్కన ఒక అమ్మగారు ఉండేవారు భద్రాచలంలో. రామచంద్రుడు భద్రాచలంలో ఉన్న రాముడు దశరథ కుమారుడు రాముడు కదా, వైకుంఠ రాముడు. సాక్షాత్తు వైకుంఠానికి వచ్చిన రాముడు, దశరథ కుమారుడు రాముడే కాదు. అంటే 4 చేతులతో ఉంటాడు, శంకు చక్రాలు ధరించుంటాడు. భద్రాచలంలో ఉన్న రాముడు దశరథ కుమారుడు రాముడే కాదు, వైకుంఠం నుంచి వచ్చిన రాముడు. అంటే 4 చేతులు ఉంటాయి మీకు భద్రాచల రాముడికి. పోతల దమ్మక్క ఏదో ఉంది ఆవిడ పేరు, చాలా ముసలావిడికి. ముందు ఆవిడ కనిపించి చెప్పాడు రామచంద్రమూర్తి, నేను ఆ కొండ మీద ఉన్నాను అంటే బద్ధుడు అనేవాడు తపస్సు చేస్తే ఆ కొండ మీద వెలిశాడు వైకుంఠం నుంచి వచ్చి రామచంద్రమూర్తి. నేను ఆ కొండ మీద ఉన్నాను అని చెప్తే అప్పుడు దమ్మక్క అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు తీసి వాటికి ఒక నీడ కల్పించి రోజు నైవేద్యం పెట్టి రోజు పూజిస్తూ ఉంటుంది దమ్మక్క. ఆవిడకి అంతకంటే ఆర్థిక శక్తి లేదు. తర్వాత రామదాసు గారు వచ్చి అక్కడ గుడి కట్టేస్తాడు. 6 రోజుల్లో 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే గుడికి అయితేనే సీతమ్మకి రామచంద్రమూర్తికి బంగారపు వస్తువులు చేయిస్తేనే 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే రామదాస్ గారు గవర్నమెంట్ డబ్బు అలా ఖర్చు పెట్టకూడదు కదా, ప్రభుత్వం డబ్బు కదా అంటారు. రామదాస్ గారు చెడు ఉద్దేశం ఏం లేదు, భక్తుడైన. అంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చందా వసూలు చేసి మనం గవర్నమెంట్ కి డబ్బు ఇచ్చేద్దాం అనుకున్నాడు.
కానీ ₹1,00,000 చందా వసూలైంది, ఖర్చు చూస్తే 6 లక్షలు అయింది. ఆ ఖర్చు డబ్బు ఇవ్వలేకపోతాడు, గుడి కట్టించి ఆ రకంగా తానిషాని 12 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. కొన్ని సంఘటనలు ఉడికి అలా జరగవలసి ఉంటే జరుగుతాయి అంతే. దాని గురించి మనం మరీ విమర్శల్లోకి వెళ్ళక్కర్లేదు. రామదాస్ గారు ఏంటంటే భక్తితోటి కట్టించారు. గవర్నమెంట్కి డబ్బు ఇవ్వకూడదని కాదు, ఇచ్చేద్దాం, ప్రజల్లో వసూలు చేసి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజల్లో వసూలు అవ్వలేదు. ఆ రకంగా తానిషా కోపం వచ్చి గవర్నమెంట్ కట్టవలసిన డబ్బు కట్టలేదని ఆ రకంగా 12 సంవత్సరాలు రామదాస్ బందికానాన్ని ఒకసారి నేను కూడా గోల్కొండ వెళ్ళి చూసి వచ్చాను హైదరాబాద్ లో. ఇప్పుడు కూడా ఆయన బందికానం చాలా బాధలు పడ్డారు. అదే రాముని ప్రార్థించేవాడు, నేను డబ్బు పాడు చేయలేదు కదా, నీకు వస్తువులు చేయించాను, అవి చేయించాను, ఇవి చేయించాను, గుడికి ఎత్తించాను, నన్ను జైల్లోంచి బయటకు పంపలేకపోతున్నావు అంటే జైల్లో పెట్టి బాధలు పడలేకపోయాడు రామదాస్. చివరికి సీతమ్మ కూడా చెప్తాడు, నీకు కూడా వస్తువులు చేయించాను కదా, నువ్వు కూడా రామచంద్రమూర్తికి చెప్పొచ్చాను కదా, నేనేం పాడు చేయలేదు కదా డబ్బు. సీతమ్మను ప్రార్థించిన తర్వాతే రామచంద్రమూర్తిని ప్రార్థిస్తాడు, లక్ష్మణుని ప్రార్థిస్తాడు, సీతమ్మను ప్రార్థిస్తాడు. చివరికి అప్పుడు వాళ్ళు తానిషా దగ్గరికి రామోజీ లక్ష్మణోజీ అని 2 అబ్బాయిలు వస్తారు. రామోజీ లక్ష్మణోజీ 2 వస్తారు. 2 వచ్చి వాళ్ళు 6 లక్షల విలువ గల డబ్బు టెంపుల్కి రామదాస్ గారు 6 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో 6 లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువ. బస్తా ₹4 రోజులు. రామదాస్ గారు ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టారో అంత డబ్బు బంగారు నాణాలతో తెచ్చి ఇచ్చేస్తాడు రాముడు లక్ష్మణుడు. రాముడు చెప్తారు, మీ ఇద్దరం రామోజీ, నేను రామోజీ, వీడు లక్ష్మణోజీ అని చెప్తారు. చెప్పి బంగారపు నాణాలు పోసి వెళ్ళిపోతారు అక్కడ. అయితే వాడికి స్వప్న దర్శనం ఇస్తారు. స్వప్న దర్శనం ఇస్తారు, డబ్బు అక్కడ పెట్టేస్తారు బంగారపు నాణాలు. తానిషాకి మెరుకు వచ్చేవాడికి గది అంటే బంగారపు నాణాలే. ఇది ఈ మధ్యన జరిగిన సంఘటన, ఏదో 300 సంవత్సరాలు 400 సంవత్సరాల కింద జరిగినటువంటి ఈ సంఘటన అది బంగారపు నాయకు. అప్పుడు ఇతను చేసినటువంటి పొరపాటుకి పశ్చాత్తపడి, రామనామం ఎంత గొప్పదంటే మీరు ఎప్పుడైనా పొరపాటు చేస్తే శ్రీరామ 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 అనుకున్న పశ్చాత్తాపం, ఆ పొరపాటులోంచి, ఆ పొరపాటులో ఉన్న దోషంలోంచి మీరు బయటకు వచ్చేయచ్చు అని చెప్తారు. రామనామం అంత గొప్పదని చెప్తారు. మీరు ఏదైనా పొరపాటుగా మాట్లాడాలనుకున్న దానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరామ 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 అనుకున్నా దాని దోషం పోతుంది. అంటే రామనామం అంత గొప్ప, అంత పవిత్రమైందని చెప్పడం కోసం. సరే నేను పొరపాటు చేశాడని తానిషా అనుకుంటాడు. రామదాస్ జైల్లోంచి విడిచిపెడతారు. కానీ రామదాస్ గారు తానిషా ఏం చేస్తాడంటే, ఈ బంగారం అంతా నువ్వే పట్టిపో, నాకు అక్కర్లేదని చెప్తాడు. ఈ బంగారం అంతా నువ్వు తీసిపో, నాకు అవసరం లేదు అని చెప్తారు తానిషా. కానీ రామదాస్ గారు ఒప్పుకోలేదు. ఈయన అప్పుకెళ్ళి తీర్చాడు, నీకు భగవంతుడు నీకు అప్పుకెళ్ళి తీర్చాడు, కానీ గుర్తు కోసం 2 బంగారపు కాసులు, 2 బంగారపు నాణ్యాలు పట్టుకెడతాను. మిగతాన్ని కూడా బంగారం నాకు అవసరం లేదు, 2 నాణ్యాల మట్టికి పట్టుకెళ్తాను. అదే త్యాగరాజు కూడా అంటాడు కదా, ఓ రామా నిజ సుఖమా నీ సన్నిధి సుఖమా. ఒక పాటలో త్యాగరాజు అంటాడు, ఓ రామా నిజ సుఖమా నీ సన్నిధి సుఖమా. అంటే నిజమైన సుఖం ఆత్మసుఖం ఒకటే. ఈ ఆత్మసుఖం తప్పించి మిగతా సుఖాలను మనకి ఆభాస ఒకటి సుఖాల్లా కనిపిస్తే చివరికి పరిణామంలో దుఃఖం తీసుకొస్తాయి. ఆత్మానందం, ఆత్మశాంతి, ఆత్మసుఖం తప్పించి మిగతా సుఖంలాగా మీకు కనిపించిన పరిణామంలో దుఃఖం తీసుకొస్తాయి. సరే 2 నాణాలు తీసుకొస్తాడు రామదాస్ గారు. మొత్తం బంగారం వద్దని చెప్తాడు, రిజెక్ట్ చేస్తాడు. నీకు తీర్చాడప్పు, నాకు వద్దని. ఇంకా అదే 2 నాణాలు ఎందుకు తీసుకొస్తాడంటే, రాముడు ఇంత ధనాన్ని అప్పు తీర్చడం. ఇప్పుడు కూడా 2 నాణాలు భద్రాచలం దేవస్థానంలో ఉన్నాయి. రక్షించేది రామాయణం, మీరు గుర్తుపెట్టుకోండి, రక్షించేది రామాయణం. అంటే రామాయణ అక్కడ కథ ప్రధానం కదా, కథ చూసుకోవచ్చు, స్టోరీ చూసుకోవచ్చు. అది సరే లోపల సందేశం ఏదో మనం పట్టుకుంటూ ఉండాలి. రామచంద్రమూర్తి చెప్పిన మాటలు, సీతమ్మ చెప్పిన మాటలు, ఆంజనేయ స్వామి మారుతి అంటే ఆ క్యారెక్టర్స్ చేత అనిపిస్తూ ఉంటాడు వాల్మీకి. ఆ మాటలు మనకి దైవంతో సమానం. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటే మన హృదయంలో ఒకటి ఉంటుంది, నోటితో చెప్పింది ఒకటి, చేతితోటి చేసింది ఒకటి. అలా కాదు, భగవంతుడు మాట్లాడుతూ అంటే 3 నిదానంగా ఏకంగా ఉంటాయి. మాట మనస్సు చేత 3 ఒకలాగా ఉంటాయి, ఏకంలాగా ఉంటాయి. తర్వాత రాముడు పైకి ఉరికే నీకు నరువులాగా కనిపిస్తాడు, కానీ ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చక్కదిద్దాలో అలా చక్కదిద్దుకుంటూ సైలెంట్కి వెళ్ళిపోతాడు. మనకి ఎవరైనా చిన్న అపకారం చేస్తే వాళ్ళ దీర్ఘ కోపం పెట్టుకుంటాం మనం. కైకి మీద కూడా ఎప్పుడు ఆయన కోపం పెట్టుకోలేదు.
ఆ ప్రారంభం అలా ఉందనుకున్నాడంటే కైక మీద కోపం ఎందుకు? కైక మీద కోపం ఎందుకు? మన దేహానికి ఇలా ప్రారంభం ఉంది కాబట్టి కైక చేత భగవంతుడు అలా అనిపించాడు. చూడండి, ఆ సమన్వయం చూడండి. కైక మీద మనం కోపం పెట్టుకోవడం ఎందుకు? నా దేహం ఎందుకు వచ్చిందో ఆ దేహ ప్రారంభం ఇలా ఉంది కాబట్టి కైక చేత భగవంతుడు ఆ మాటలు అనిపించాడు. నా దేహ ప్రారంభం కైక చేత ఆ మాటలు అనిపించింది. కానీ కైకంటే నేనంటే కైకి ఇష్టమే, కానీ టెంపరీగా ఉద్రేకంగా అలా మాట్లాడింది. ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడదాం, ఒకసారి నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడిచినా ఒకసారి కాలు జారుతుంది, ఒకసారి మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఒకసారి పొరపాటుగా మాట్లాడుతూ ఉంటాం. జవహర్లాల్ నెహ్రూ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ 5 సార్లు ఐఎమ్ సారీ అని చెప్పేసేవాడు. ఎప్పుడైనా మాట్లాడేప్పుడు పొరపాటు వస్తుంది అనుకోండి, వెంటనే మీరు ఇలా ఎందుకు మాట్లాడారంటే ఐఎమ్ సారీ అనేవాడు. ఇంకక్కడ తోట ఆ విషయం మర్చిపోండి, ఇంక కష్టమైన చేదొస్తుందా లాగొద్దని ఆయన సారీ అని చెప్పేసేవాడు. ఎప్పుడైనా పొరపాటు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఒక పొరపాటు మాట రావచ్చు. అయితే మనకి అవన్నీ రామచంద్రమూర్తి చెప్పిందంటే కైకి ఇలాగే చేసింది అనుకోవడం కాదు, నా దేహ ప్రారంభంలో ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగిందని. మనం ఏం చేస్తాం, కైకి ఎలా చేసింది ఇలా అని చెప్పుకుంటాం. అది డెస్టినీ. అంటే సీతమ్మ కూడా చెప్తుంది, ఇంతమంది రాక్షసులతో మనకు పేచీలు ఇంటికనే, ఇంత పేచీలు ఇంటికి ఇంతమంది రాక్షసులను సంహారం చేయటం ఇంటికనే సీతమ్మ అన్నప్పుడు కూడా మరి ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది అంటాడు రామచంద్రమూర్తి. అంటే ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని జరగవలసిందే. అంటే రామచంద్రమూర్తిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఆయన బాగా అర్థం చేసుకుంటే, ఆయన మాట అర్థం చేసుకుంటే మనం సంసార రోగం నుంచి బయటపడవచ్చు. మనకి శరీరానికి రోగాలు వస్తే భీమవరం వెళతాం, లేకపోతే హైదరాబాద్ వెళతాం, హైదరాబాద్ తగ్గకపోతే చెన్నై వెళతాం, మరొక చోట చెన్నై కాకపోతే బొంబాయి, చెన్నై కాకపోతే ముంబై, ఎక్కడో చోట తిరుగుతాం. ఈ శరీరానికి రోగం రానివ్వం. వస్తే 1 ఎకరం పొలం ఉన్నా అమ్మేసుకుని వెళ్ళిపోతాం, పెద్ద ధనం అక్కర్లేదు, 1 ఎకరం పొలం ఉన్నా అమ్మేసుకుని వెళ్ళిపోతాం. మరి సంసార రోగంలోంచి విడుదల పొందడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఇది ఇక్కడ సంసారం కూడా ఒక రోగమే. మరి అందులోంచి విడుదల పొందడానికి మనం చేసే ప్రయత్నం ఏంటి? కొంతమంది ఆ సంసార రోగంలోంచి విడుదల ఎలా పొందాలని కొంతమంది ప్రవక్తలు చెబుతాంటే వినేవాళ్ళు ఎంత శ్రద్ధగా వింటారంటే శరీరంలోని అవయవాలని చెవుల కింద మార్చేసుకుంటారు. మన శరీరంలో ఒక చెవులైనా ఉంటా, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, చాలా అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. మిగతా అన్ని అవయవాలను కూడా చెవుల కింద మార్చేసుకుంటారు. అంత శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి సబ్జెక్ట్. అంత శ్రద్ధగా ఎవరు చేస్తారు? ఆ తత్వజ్ఞానం యొక్క విలువ, తత్వజ్ఞానం సంపాదిస్తే ఇంత లాభం ఉంది కదా అని, ఆ సంసార రోగం నివారించబడుతుంది కదా అని తెలిస్తేనే కానీ అంత శ్రద్ధగా శ్రవణం చేయరు. రామచంద్రమూర్తి విలువ త్యాగరాజుకి, రామదాస్ గారికి, వాళ్ళకి తెలిసిన దమ్మక్కకి, వాళ్ళకి తెలుస్తున్న ఈ మధ్య కాలం వాళ్ళకి తెలుస్తున్న ప్రాముఖ్యత రామచంద్రమూర్తి యొక్క వైపు మనకు తెలియటం లేదు. ఆ భక్తి లేదు, ఆ శ్రద్ధ లేదు. రాముడు భక్తులు కొంతమంది ఎటువంటి భక్తులు ఉన్నారంటే, రామ నీ యందు మాకున్న భక్తి కంటే ముక్తి గొప్పదని ఎవరైనా చెప్తే వాళ్ళు మూర్ఖులు కదా అన్నారు. అంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. రామ నీ యందు మాకున్న భక్తి కంటే ముక్తి గొప్పదని ఎవరైనా చెప్తే ఈ మాట వదిలేశారు, వాళ్ళు మూర్ఖులే కదా అన్నారు. అంటే భక్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు. రామభక్తులు రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ భక్తికి అంత ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. అంచేది ఏం లేదు, సంసార రోగం ఆ రామనామం స్మరించగా హృదయపూర్వకంగా రామనామం చాంటింగ్ వల్ల సంసార రోగం. రుద్రధనుస్సమసమానస్వధనుష్ఠంగానభయం భ్రాంతసాంద్రవం రుద్రధనుస్సమసమానస్వధనుష్ఠంగానభయం భ్రాంతసాంద్రవం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం. కృష్ణ 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 హరే హరే. వీళ్ళు ఎవడనుకుంటున్నారో హరే రాముడిగా వచ్చాడు, హరే కృష్ణుడిగా వచ్చాడు. వాడు నారాయణుడు. రాముడిగా వచ్చినవాడు హరి, కృష్ణుడిగా వచ్చినవాడు ఆ హరే. వాడు వేరు, వీడి వేరు కాదు. కేవలం మానవ మాత్రుడు అనుకోవద్దు, మీరు కేవలం నరుడు అనుకోవద్దు. నరరూపంలో వచ్చిన నారాయణుడు. ఓం నమో నారాయణాయ 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 నారాయణాయ
నారాయణాయ నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీం రామ్ రామాయ నమః 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 జయ రామ